2025 సంవత్సరంలో కుటుంబీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాలు సూపర్ హిట్ అన్నారు. 18 నెలల పాలనలో పెన్షన్లు, మహిళలకు ఫ్రీ బస్, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ 15,000 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్, మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు, అనేక కంపెనీల ద్వారా ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. హంద్రీనివా కాల్వ నిర్మాణం పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పంకి తీసుకురావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నమస్కారం. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నూతన సంవత్సరం రాబోతున్న సందర్భంలో 2025లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, వాటినన్నింటినీ ఒకసారి తెలియజేయడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి వస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి సూపర్ 6 పథకాలని ప్రజలకు వివరించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తామని చెప్పనేసి తెలియజేయడం జరిగింది. తర్వాత మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతోటి 93% స్ట్రైక్ రేట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుంటుందని నమ్మారు. ఆయనకు తోడుగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, వీళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తారని చెప్పనేసి ప్రజలు బలంగా నమ్మటం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం అందరం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రోజుకి 18 గంటల పైచిలకు పనిచేస్తూ 75 సంవత్సరాల వయసులో కూడా నవ యువకుల్లాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలని, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నమ్మి పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో, మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించిందో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా సంక్షేమంలో ముందుగా తల్లికి వందనం. ఎందుకంటే సమాజాన్ని, స్థితిగతుల్ని మార్చేటటువంటి శక్తి విద్యకు ఒక్కదానికే ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రగాఢంగా నమ్ముతారు. ఎందుకంటే ఆయన కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినా కూడా విద్య ద్వారా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఈ భారతదేశం మెచ్చినటువంటి నాయకుడి స్థాయికి ఎదిగారు. కాబట్టి ఖచ్చితంగా బిడ్డలని, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల్ని చదివిస్తే ఈ సమాజం, ఈ భావి భారతం బాగుంటుందని చెప్పనేసి నమ్మారు. కాబట్టి తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు.